ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ ఏంటి? చిన్న పిల్లలకి ప్రికాషన్స్ తీసుకుని అలా ఏమైనా పాటించాలి అంటారా? బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ మిల్క్, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. ఫీడ్ చేస్తున్న మదర్కి చాలా యూజెస్ ఉంటాయి, బేబీకి కూడా చాలా. బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద గాడ్ హ్యాస్ డిజైన్డ్, అండ్ బ్రెస్ట్ మిల్క్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బేబీకి పుట్టినప్పుడు క్వాలిటీ ఒకలాగా ఉంటుంది, బేబీకి ఒక 3-4 మంత్స్ అయిన తర్వాత క్వాలిటీ ఒక టైప్ ఆఫ్. కరెక్ట్ టైంలో ఫీడింగ్ స్టార్ట్ చేస్తే వాట్ ఈస్ ద కరెక్ట్, సో దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్. 6 months తర్వాత బ్రెస్ట్ మిల్క్ సపరేట్గా ఉంటుంది, 1 year తర్వాత డిఫరెంట్గా ఉంటుంది. సో మాకు ఈ ఫేజ్ నడుస్తుంది అన్నట్టుగా కూడా దే ఆర్ బీయింగ్ వోకల్ అబౌట్ ఇట్. బ్రెస్ట్ మిల్క్ అప్పుడు కూడా ఎల్లో కలర్గా వచ్చే కొలెస్ట్రాల్, చాలామంది అది మంచిది కాదు, బేబీకి ఇనీషియల్గా కావాల్సిన ప్రొటెక్షన్. బ్రెస్ట్ ఫీడింగ్కి కూడా ఏమైనా ప్రికాషన్స్ తీసుకుని అలా ఏమైనా పాటించాలి అంటారా? మొహమాటం లేకుండా చక్కగా ఎక్కడ కంఫర్టబుల్ పొజిషన్ అక్కడ కూర్చోండి, బ్రెస్ట్ ఫీడ్ చేయండి. యూ జస్ట్ కవర్ యువర్ సెల్ఫ్ విత్ ఎ స్కార్ఫ్, యు ఆర్ కంఫర్టబుల్ ఎట్. హలో, మీరు చూస్తున్నారు ప్రగతి మీడియా. నేను హర్ష తల్లాప్రగడ. మీకోసం సరికొత్త డిస్కషన్తో మేము మళ్ళీ వచ్చేసాం. ఈ డిస్కషన్ టాపిక్ బ్రెస్ట్ ఫీడింగ్ స్టిగ్మా ఎలా బ్రేక్ చేయాలి అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఒక ఇంపార్టెన్స్. న్యూ బార్న్ బేబీస్కి బ్రెస్ట్ ఫీడింగ్ ఎంత ఇంపార్టెంటో, ఎంత న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుందో తెలిసిందే. బట్ అర్బన్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, ఒక రీసెంట్ స్టడీ ప్రకారం పబ్లిక్ ప్లేసెస్లో బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి ఒక స్టిగ్మా ఫేస్ చేస్తున్నారన్న రిజల్ట్స్ చూసాం. సో దీన్ని ఎలా బ్రేక్ చేయాలి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ ఏంటి, ఈ స్టిగ్మా వల్ల ఉమెన్ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు? డాక్టర్ వసుంధర చీపుర్పల్లి గారు ఫ్రమ్ కిమ్స్ సికింద్రాబాద్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో ఫస్ట్ అసలు బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్తో స్టార్ట్ చేద్దాం. సో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ లేదా డెలివరీ చేసిన ఉమెన్కి బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ చిన్న పిల్లలకి వీటి నుంచి వచ్చే న్యూట్రిషనల్ వాల్యూ లేదా అవి ఎంత హై ఇంపార్టెన్స్ ఉంటుంది వాళ్ళకి, దాని మీద నుంచి స్టార్ట్ చేద్దాం. బ్రెస్ట్ మిల్క్ ఫీడ్ అనేది, బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ మిల్క్, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. సో బ్రెస్ట్ మిల్క్ ఫీడ్ చేస్తున్న మదర్కి చాలా యూజెస్ ఉంటాయి, బేబీకి కూడా చాలా యూజెస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్, బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద థింగ్ విచ్ గాడ్ హ్యాస్ డిజైన్డ్, అండ్ బ్రెస్ట్ మిల్క్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎట్లా అంటే బేబీకి పుట్టినప్పుడు క్వాలిటీ ఒకలాగా ఉంటుంది, బేబీకి ఒక 3-4 months అయిన తర్వాత క్వాలిటీ ఒక టైప్ ఆఫ్. అంటే లైక్ బేబీకి పుట్టినప్పుడు ఏదైతే ఉంటుందో 2-3 days తర్వాత బ్రెస్ట్ మిల్క్ సపరేట్గా ఉంటుంది, తర్వాత 2-3 months తర్వాత బ్రెస్ట్ మిల్క్ సపరేట్గా ఉంటుంది, 6 months తర్వాత బ్రెస్ట్ మిల్క్ సపరేట్గా ఉంటుంది, 1 year తర్వాత డిఫరెంట్గా ఉంటుంది. అదే ట్విన్ బేబీస్కి అనుకోండి, ట్విన్ బేబీస్కి తగ్గట్టుగానే బ్రెస్ట్ మిల్క్ ఉంటుంది. ప్రీటర్మ్ బేబీస్ అనుకోండి, ప్రీటర్మ్ బేబీస్ తగ్గట్టుగానే బ్రెస్ట్ మిల్క్, అందులో ఉన్న న్యూట్రియంట్స్ కూడా సపరేట్గా ఉంటాయి. అంటే ఏ టైప్ ఆఫ్ బేబీకి ఏ టైప్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ అనేది ముందరనే డిజైన్డ్గా ఉంటుంది ఏదైనా కానీ. బ్రెస్ట్ మిల్క్ అప్పుడు కూడా ఇనీషియల్గా కొలెస్ట్రాల్, ఎల్లో కలర్గా వచ్చే కొలెస్ట్రాల్, చాలామంది అది మంచిది కాదు, అంటే లైక్ బేబీకి ఇంకేదో హామ్ అవుతుందనో అనుకుంటారు. కానీ అది యాక్చువల్గా గోల్డెన్ డ్రాప్స్, మేబీ 1 or 2 drops రావచ్చు, లేకపోతే ఒక కొంచెం ఒక 3 ml 4 ml రావచ్చు ఇనీషియల్ డేస్లో. ఈవెన్ దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బేబీ. దట్ హ్యాస్ హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ కొలెస్ట్రాల్, ఇమ్యునోగ్లోబులిన్స్. బేబీకి ఇనీషియల్గా కావాల్సిన ప్రొటెక్షన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ బేబీ మదర్లో ఉంటుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎక్స్టర్నల్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజర్ అవుతుంది. ఆ అట్మాస్ఫియర్కి ఆల్ ఆఫ్ ఎ సడన్ తట్టుకోవాలి అంటే బేబీ నీడ్స్ అ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్, ప్రొటెక్షన్, ఇమ్యూనో ప్రొటెక్షన్ కానీ, ఏమనాలి స్ట్రెంగ్త్ కానీ అన్నీ కావాలి. సో దానికి తగ్గట్టుగానే బ్రెస్ట్ మిల్క్ ఉంటుంది. 1 drop ఆఫ్ కొలెస్ట్రాల్లో కూడా ఇమ్యునోగ్లోబులిన్స్ చాలా ఉంటాయి, ఈ బయట అట్మాస్ఫియర్ని తట్టుకునేటట్టుగా. ఆ తర్వాత ఆ 1 dropలోనే ఆ బేబీకి 2-3 hours కావాల్సినంత క్యాలరీస్ ఉంటాయి. సో చాలామంది 1 drop వస్తుంది, నాకు ఇంకా బ్రెస్ట్ మిల్క్ రావటం లేదు, నేను ఇవ్వను అని చాలామంది అనుకుంటారు. ఫస్ట్ 2 yellow కలర్గా ఉంది, దిస్ మే నాట్ బి గుడ్ ఫర్ బేబీ అని ఇవ్వను అని అనుకుంటారు.
అండ్ 3 ఏంటంటే నేను ఇప్పుడే సీ సెక్షన్ అయింది కదా, నాకు ఇప్పుడే నార్మల్ డెలివరీ అయింది కదా, ఐఎమ్ నాట్ ఫిట్, మేబీ ఇప్పుడే నేను ఇవ్వకూడదేమో, కొంతసేపు అయినాక ఇవ్వాలి. అండ్ మేబీ ఈ డెలివరీస్లో అనెస్థీషియా ఇస్తారు, ఎపిడ్యూరల్ అనెస్థీషియా ఇవ్వచ్చు, స్పైనల్ అనెస్థీషియా ఇవ్వచ్చు, ఈ అనెస్థీషియా ఎఫెక్ట్ ఉంటుంది, ఐ కెనాట్ ఫీడ్ ద బేబీ, ఇలా డిఫరెంట్ టాబూస్ ఉంటాయి. ఏదైనా కానీ ఇనీషియల్గానే బ్రెస్ట్ మిల్క్ స్టార్ట్ చేయొచ్చు. సో బేబీకి కూడా అన్ని రకాలుగా కూడా బేబీకి ఏ స్టేజ్లో ఎంత న్యూట్రిషన్ కావాలి, ఎంత ప్రొటెక్టివ్ మెటీరియల్ కావాలి అన్నీ కూడా బ్రెస్ట్ మిల్క్లో ఉంటుంది. మదర్కి అంటారా, మదర్కి బ్రెస్ట్ మిల్క్ యూజెస్ నెంబర్ ఉంటాయి, బేబీకి ఎంత ఉంటాయి అంతే ఈక్వల్గా బ్రెస్ట్ మిల్క్ యూజెస్ మదర్కి ఉంటాయి. ఫస్ట్ యూజ్ వచ్చేసి ఈ ప్రెగ్నెన్సీలో మనం ఏదైతే వెయిట్ గెయిన్ ఉంటుందో ఆ వెయిట్ గెయిన్ అంతా కూడా బ్రెస్ట్ మిల్క్ త్రూ మన వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది. మన క్యాలరీస్ అన్నీ కూడా త్రూ బ్రెస్ట్ మిల్క్ వెళ్ళిపోతూ ఉంటాయి. మనం అగ్రెసివ్గా వర్కౌట్స్ కానీ అగ్రెసివ్ ఫుడ్ డైటింగ్స్ కానీ చేయాల్సిన అవసరం లేదు వెయిట్ లాస్కి. 2, ఈ బ్రెస్ట్ ఏదైతే ఎంగార్జ్ అవుతుందో ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ వల్ల అది మళ్ళీ రీషేప్ అవ్వాలి అన్నా కూడా, రీటోన్ అవ్వాలన్నా కూడా బ్రెస్ట్ మిల్కే హెల్ప్ చేస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ ఇఫ్ యు ఆర్ వెరీ కాస్మెటికల్లీ కన్సర్న్డ్ అబౌట్. 3, ఎవరైతే మోస్ట్ ఆఫ్ ద స్టడీస్ హ్యావ్ ప్రూవెన్ అండ్ ఆల్ ద రీసెర్చర్స్ హ్యావ్ సెడ్ దట్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎవరికి ఉంటుంది, నల్లీ ప్యారస్ విమెన్ అంటే ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి, డెలివరీ కాని వాళ్ళకి, లేదు బ్రెస్ట్ ఫెడ్ చేయని విమెన్కి మాత్రం చాలా రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి, మన బ్రెస్ట్లో ఉండే గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో, బ్రెస్ట్లో ఉండే టిష్యూ ఏదైతే ఉందో, వెన్ దట్ ఈస్ అన్యూజ్డ్ ఫర్ లాంగ్ టైమ్ దట్ మే టర్న్ అవుట్ యాజ్ మ్యాలిగ్నెంట్ సెల్స్. సో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కూడా హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని ఒకటి ఉంటుంది, ఈ మధ్య చాలా వింటున్నాం. ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కూడా ఆ హార్మోనల్ ఇనిషియేషన్స్ అన్నీ కూడా, ఆ డిప్రెషన్ అనేది ఏంటి, ఒక కైండ్ ఆఫ్ సైకలాజికల్ హార్మోన్స్, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్. ఎప్పుడైతే బేబీకి మనం బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నామో సర్టెన్ టైప్ ఆఫ్ హార్మోన్స్ ఆర్ రిలీజ్డ్ ఇంటర్నల్లీ ఇన్ ద బ్రెయిన్ విచ్ ఇన్ టర్న్ సప్రెస్ ద డిప్రెసెంట్ హార్మోన్స్. సో ఈ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి. లాంగ్ టర్మ్ బ్రెస్ట్ మిల్క్ చేస్తే యూ విల్ డెవలప్ ఎ వెరీ స్ట్రాంగ్ బాండ్ బిట్వీన్ యూ అండ్ యువర్ బేబీ. యూ విల్ బీ మెంటల్లీ ఫిట్, ఫిజికల్లీ ఫిట్, and that is a kind of bank balance given to your baby for a lifetime. సో మ్యామ్, ఇప్పుడు మీరు చెప్పినట్టు పోస్ట్ మార్టం డిప్రెషన్ ఆ టాపిక్ ఏదైతే ఉందో, రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువ ఇన్సిడెంట్స్ చూస్తున్నాము. అండ్ అలానే ఉమెన్ ఆర్ వెరీ వోకల్ అబౌట్ ఇట్. సో దే ఆర్ ఆల్సో క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ ఇట్, అండ్ ఆల్సో మాకు ఈ ఫేజ్ నడుస్తుంది అన్నట్టుగా కూడా దే ఆర్ బీయింగ్ వోకల్ అబౌట్ ఇట్. సో is breastfeeding one of the contributing factor to minimalize postpartum depression, or can be the major factor annatuga? What can you say about that? See, postpartum depression is we have been hearing a lot about it these days. And the thing is, postpartum depression అనేది కంప్లీట్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. As I said, pregnancy is all about the hormonal supports. All of a sudden డెలివరీలో ర్యాపిడ్ ఫాల్ ఆఫ్ హార్మోన్స్ ఉంటుంది, ర్యాపిడ్ చేంజ్ ఇన్ హార్మోనల్ సైకిల్ ఉంటుంది. ఈ ఫ్లక్చువేషన్స్ వల్ల పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది చాలా వరకు ఎక్కువ వస్తుంది. అండ్ అది ఈ మధ్య ఎక్కువ అవటానికి రీజన్ అంటే, ప్రీవియస్గా మనం అంతా కూడా కంబైన్డ్ ఫ్యామిలీ ఆర్ సపోర్టివ్ ఫ్యామిలీ, మే నాట్ బి ఎ కంబైన్డ్ ఫ్యామిలీ, దట్స్ బీన్ ఎ సపోర్టివ్ ఫ్యామిలీ. ఏంటి, డెలివరీ అయ్యింది అని అంటే మన చుట్టూ 10 మంది 20 మంది ఉంటారు. somebody will be there for us to take care, somebody will be taking care of the baby. మనకి చూసే వాళ్ళు చాలామంది ఎక్కువ వస్తుంటారు. విల్ బీ కంప్లీట్లీ ఆక్యుపైడ్ మన చుట్టూతో ఉన్న వాళ్ళతో. ఇప్పుడు అంతా కూడా న్యూక్లియర్ టైప్ అయిపోయింది. సో ఇప్పుడు బేబీ డెలివరీ అవుతుందంటే మెనీ టైమ్స్ వీఆర్ సీయింగ్ ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ కమింగ్ టు ద హాస్పిటల్, గెటింగ్ డెలివర్డ్ అండ్ టేకింగ్ ఆఫ్ ద బేబీ. సో ఆ సిట్యువేషన్స్ కూడా చాలా అయిపోవడంతో ద హస్బెండ్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద బిల్డింగ్, హస్బెండ్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద వైఫ్, హస్బెండ్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద ఫెసిలిటీస్, బేబీ, అదంతా అయిపోతుంది. అండ్ మదర్ ఈజ్ ఆల్సో యాక్టివ్లీ టేకింగ్ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో అన్నీ కూడా. అండ్ వాళ్ళకి రెస్ట్ అంటూ ఉండటం లేదు. ఆ స్ట్రెస్ డెఫినెట్గా యాడ్ ఆన్ అయిపోతుంది. ఈ సపోర్టు సిస్టమ్ ఎక్కడైతే ఉండదో అప్పుడు కూడా ఈ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా ఎక్కువైతాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి అవేర్నెస్ లేకపోవటము, ఆ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకపోవటము,
సో ఇలాంటి సిట్యువేషన్స్లో కూడా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ చాలా ఎక్కువ ఉంటుంది. మనకు చుట్టూతో సపోర్టింగ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే ఛాన్సెస్ ఆఫ్ అస్ ల్యాండింగ్ ఇంటూ ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ తక్కువ. 2, ఎర్లీ ఇనిషియేషన్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ కూడా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ తగ్గిస్తుంది. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ఆల్ అబౌట్ హార్మోన్స్. ద మూమెంట్ వీ టేక్ అప్ ద బేబీ, ద మూమెంట్ వీ ఇనిషియేట్ ద బ్రెస్ట్ మిల్క్, మనకు ఒక కైండ్ ఆఫ్ హార్మోనల్ రిఫ్లెక్సెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనకి డిప్రెషన్ కూడా కైండ్ ఆఫ్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్లనే. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది బ్రెస్ట్ మిల్క్ స్టార్ట్ చేయటం వల్ల, ఇనిషియేట్ చేయటం వల్ల బ్యాలెన్స్ అవుతుంది. సో అది కూడా చాలా వరకు ఆ డిప్రెషన్ తగ్గించేదానికి హెల్ప్ అవుతుంది. In spite of all these measures, some women are still suffering with this depression, for which the medical people are there to help. డెఫినెట్గా ఆ పర్టికులర్ షార్ట్ పీరియడ్స్ని మనం కనుక మెడికేషన్తో ఫిల్ చేస్తే డెఫినెట్గా వీ కెన్ ఓవర్కమ్ దిస్. సో ఇప్పుడు మీరు అన్నారు కదా, కరెక్ట్ టైంలో బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తే ఆ డిప్రెషన్ మనం ఓవర్కమ్ చేయొచ్చు అని. సో వాట్ ఈస్ ద కరెక్ట్ టైం ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్? లైక్ దాంట్లో కూడా ఇప్పుడు మీరు ఇందాక టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, అలానే ఇంకో టైప్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నట్టుగా అన్నారు కదా. సో దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్. బ్రెస్ట్ మిల్క్ అనేది ద మూమెంట్ ద బేబీ ఈజ్ అవుట్ ఆఫ్ ద మదర్ స్టార్ట్ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఇది నార్మల్ డెలివరీనా సి సెక్షనా. ఆన్ టేబుల్ నార్మల్ డెలివరీ అయితే బేబీని తీసేసిన తర్వాత సమ్ హెల్ప్ చేసే నర్సింగ్ వాళ్ళు ఆర్ పార్ట్నర్ హూ ఎవర్ ఈజ్ హెల్పింగ్ అస్ చక్కగా మదర్కి ఇచ్చేసేవారు, అన్లెస్ ద బేబీ హ్యాస్ టు బి అడ్రస్డ్ విత్ ద పీడియాట్రిషియన్. సో ఇలా చేయటం వల్ల ద గోల్డెన్ అవర్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్, ద గోల్డెన్ పీరియడ్, ఎందుకంటే బేబీని చాలా వరకు డెలివరీ అయిపోయిన తర్వాత అటెండర్స్ తీసుకెళ్ళిపోతారు, మదర్ ఏమో డెలివరీ రూమ్లో ఉంటుంది. అప్పుడు మదరు బేబీ కాంటాక్ట్ వచ్చేదానికి మినిమం 3-4 hours టైం అయిపోయింది అనుకోండి. అప్పటికి ఆ ఇంపార్టెంట్ గోల్డెన్ పీరియడ్ అనేది మిస్ అయిపోతే మదర్ చాలా ఈ స్ట్రెస్ లాగా ఏదో నిద్రపోవటము చాలా అవటం, బేబీ ఏమో విపరీతంగా క్రై చేయటం అట్లా చేస్తూ ఉంటుంది. సో ఆ టైంలో ఏమవుతుంది, బేబీ క్రై చేస్తూ ఉంది అని చెప్పి మన వాళ్ళు బేబీని సూతెన్ చేయడానికి ఈ టాప్ ఫీడ్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. ఇదివరకు అంటే మన దగ్గర ఉన్న ప్రాక్టీసెస్ బట్టి ఏ తేనె ఇవ్వటమో ఏదో పంచదార నీళ్ళు ఇవ్వటమో అట్లా చేస్తారు. ఇప్పుడంటే యాక్సెసిబుల్ వచ్చేసింది ఆల్ ఈ పౌడర్డ్ మిల్క్కి, సో ఇది ఇచ్చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ఆల్ టు సూతెన్ ద బేబీ. అట్లా కాదు, మెనీ టైమ్స్ బేబీ ఏడుస్తుందంటే ఇట్ వుడ్ బి హ్యావింగ్ సో మెనీ రీజన్స్ దట్ ఎవ్రీ టైమ్ ఇట్ డజంట్ క్రై ఫర్ మిల్క్. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. యూ జస్ట్ కీప్ ద బేబీ బిసైడ్ మదర్, ఈవెన్ సమ్టైమ్స్ దట్ ఈస్ ఎనఫ్. మదర్ పొట్టలో అన్ని మంత్స్ ఉన్నప్పుడు బేబీ ఈజీలీ ఐడెంటిఫైస్ మదర్ దగ్గర పెట్టంగానే మెనీ టైమ్స్ బేబీ స్టాప్స్ క్రయింగ్. And at the same time, you just comfort the baby, you just pacify the baby with other things. కొంచెం చాలామంది బ్రెస్ట్ మిల్క్ వచ్చినా రాకపోయినా యూ జస్ట్ గివ్ ద బ్రెస్ట్ టు ద బేబీ రిలాక్సెస్, కామ్ డౌన్. అది ఆ చిన్న ఫ్యాక్టర్స్ చేసినా కూడా సరిపోతుంది. ఇమ్మీడియట్గా ద మూమెంట్ ద బేబీ ఈజ్ అవుట్, ద బేబీ షుడ్ బి నియర్ ద బ్రెస్ట్ unless the baby has to be addressed with a pediatrician. This is a golden rule. సో ఇప్పుడు మనం ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం కదా, లైక్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ అండ్ టైప్స్ అండ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. సో దీన్ని లైక్ అర్బన్ ఉమెన్ ఫేస్ చేస్తున్న స్టిగ్మా, దాని బ్యాక్గ్రౌండ్ లైక్ ఇది వరకు చూస్తే మన గ్రాండ్ పేరెంట్స్ కానీ లేకపోతే దాని ముందర యాన్సిస్టర్స్ కానీ దే వేర్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. లైక్ అందరి మధ్యలోనే ఉండి బేబీస్ని ఫీడ్ చేసేవారు. సో ఆ ఫ్రీడమ్ వాళ్ళకు ఉండేది. బట్ ఇప్పుడు జనరేషన్స్లో చూసుకుంటే రీసెంట్గా పబ్లిష్ అయిన సర్వే చెప్పేది కూడా ఏంటంటే అర్బన్ ఉమెన్ ఫేస్ ద స్టిగ్మా ఆర్ ద డిస్కంఫర్ట్ ఆర్ ఆక్వర్డ్నెస్. సో దీనికి కారణాలు ఏమై ఉంటుందంటారు? దట్ ఈస్ ఆల్ అబౌట్ హాఫ్ నాలెడ్జ్. సో ఇదివరకు మన కల్చరల్ బ్యాక్గ్రౌండ్లో చక్కగా మన పేరెంట్, మన ఎదురుగున్న మన ఫాదర్ ఉన్నా, మన ఇన్లాస్ ఉన్నా, మనల్ని చూడటానికి వచ్చిన బంధువుల దగ్గర ఉన్నా కంఫర్టబుల్గా బ్రెస్ట్ మిల్క్ చేసేవాళ్ళు మదరు. అది yes, definitely a kind of a situation wherein a woman never ever dare to open the breast in front of a male, but definitely will be very comfortable with the feeding position. That is all about the culture, what we have learned and what we have developed all these years. But all of a sudden ఏమైపోతుందనంటే మేబీ ఏ కైండ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ కానివ్వండి, హాఫ్ నాలెడ్జ్ అయినా కానివ్వండి, ఆ కైండ్ ఆఫ్ స్టిల్ మనం బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నామన్న సంగతి కాకుండా ఆ కైండ్ ఆఫ్ సెక్షువల్ స్టిగ్మా
దాంతో ఉండి బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి అట్ ఓపెన్ ప్లేసెస్ చాలా వరకు సఫర్ అవుతారు. బట్ దట్ షుడెంట్ బి ద వే. దెర్ ఆర్ సో మెనీ వేస్. మనకి ఇప్పుడు యూనో మనకి చక్కగా బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ ఎక్కడంటే అక్కడ ప్రతి ప్లేస్ దగ్గర బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ చేస్తుంటారు. అండ్ మనకి ఇప్పుడు మా హాస్పిటల్లోనే ఉందనుకోండి, పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ ఉంది, డెఫినెట్గా గైనిక్ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడ డెఫినెట్గా ఒక బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్స్కి వెళ్తాం, అక్కడ డెఫినెట్గా ఒక బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ ఉంటుంది. మనం ట్రావెల్ చేసే ప్లేసెస్లో కూడా ఎక్కడైనా కూడా మనం మాల్స్కి వెళ్ళినా అక్కడ కూడా ఒక బ్రెస్ట్ ఫీడ్ రూమ్ ఉంటుంది. ఎవ్రీవేర్ దట్ అవేర్నెస్ ఈజ్ స్టిల్ దేర్. బట్ అలా బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ ఉన్నా లేకపోయినా, ఇఫ్ ద బేబీ నీడ్స్ ద బ్రెస్ట్ మిల్క్ అండ్ ఇఫ్ యు ఆర్ గివింగ్, మొహమాటం లేకుండా చక్కగా ఎక్కడ కంఫర్టబుల్ పొజిషన్ అక్కడ కూర్చోండి, బ్రెస్ట్ ఫీడ్ చేయండి. యూ జస్ట్ కవర్ యువర్ సెల్ఫ్ విత్ ఎ స్కార్ఫ్ ఆర్ విత్ అ కైండ్ ఆఫ్ ఎనీ క్లాత్ విచ్ యు ఆర్ కంఫర్టబుల్ ఎట్. ఎవరు చూస్తారండి? ఎవరికి వాళ్ళ పనులన్నీ ఆపుకొని మీ బ్రెస్ట్ మిల్క్ మీరు ఎంత ఇస్తున్నారు, ఏ బ్రెస్ట్ ఇస్తున్నారు, ఎట్లా ఉంది బేబీ, ఏం తాగుతుందని చూసే పని ఎవరికి ఉంటుంది? దట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ టాబూ. సో దీనికి వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ showing women as sensual objects ani kuda anocha, like do you agree? Yes, everywhere. The thing is, everything, every object and every situation shouldn't be sexualized. అట్లా చేస్తూ పోతూ ఉంటే హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అన్నది ఉండదండి. మనకి మనం ఆ యాంగిల్ని ఎంతవరకు చూస్తామన్న దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు మన చుట్టూతో నలుగురు ఉన్నారు, నలుగురు వాట్ ఎవర్ దేర్ మైండ్ సెట్, మీరు ఒకరోజు కంఫర్టబుల్ కాదు బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి వాళ్ళ ముందర, బట్ యూ హ్యావ్ టు ఫీడ్ ద బేబీ, యూ గో ఫర్ ఇట్. దే మైట్ బి లుకింగ్ ఎట్ యూ ఇన్ దట్ వే. సెకండ్ డే యూ డూ ద సేమ్ థింగ్. దే మైట్ ఎ కైండ్ ఆఫ్ వై షీ ఈస్ డూయింగ్ లైక్ దిస్ అని అనుకుంటా. థర్డ్ డే యూ డూ, they'll move away. The fourth day they'll understand. They won't bother you at all. They don't think about that at all. It is all about our acceptance. It is all about our stubbornness. It is all about our knowledge. ఎవరికి ఏదైనా పనిని ఎంతసేపు అదే చూస్తూ ఉంటారు. మన ఎగ్జిస్టెన్స్, మన నీడ్ మనకి చాలా అవసరం. వాళ్ళు కూడా ఒక మదర్ నుంచి వచ్చిన వాళ్ళే. ఎవరైతే మిమ్మల్ని సెక్షువలైజ్ చేస్తున్నారో దే మస్ట్ హ్యావ్ డ్రాంక్ మిల్క్. అట్లనే ఆ స్టేజ్లో తాగే వచ్చి ఉంటారు. ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళని మనం వాళ్ళకి ఫీడ్ చేసే కొద్దీ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. If you stop feeding them, they'll stop thinking about that. Got it. A mindset మారాలి అని అంటారు. సో ఇప్పుడు ఈ జనరేషన్ లేదా ఈ రీసెంట్ ఇయర్స్లో చూసుకుంటే మ్యారేజెస్ అనేవి దే హ్యావ్ బికమ్ లేట్ మ్యారేజెస్ ఆర్ అకార్డింగ్ టు ఇండివిజువల్ చాయిస్. సో విచ్ ఇస్ ఆన్ అన్ యావరేజ్ ఆఫ్టర్ 30s అని చెప్పారు. ఎస్ డెఫినెట్గా 30కి ముందర ఎవరు పెళ్ళిళ్ళు లేవు ఇప్పుడు. సో ఆ పర్స్పెక్టివ్లో మన బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ ఎంత ఉందో వి జస్ట్ డిస్కస్డ్. సో ఒక ఉమెన్కి డస్ షీ హ్యావ్ టు టేక్ ఎనీ ప్రికాషన్స్ ఆర్ అంటే మ్యారేజెస్ అప్పుడు 30 తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటే డెలివరీస్కి కొంచెం కష్టం, దానికి ఇప్పుడు మెజర్స్ వచ్చాయి, అవన్నీ నడుస్తున్నాయి. సో అలానే బ్రెస్ట్ ఫీడింగ్కి కూడా ఏమైనా ప్రికాషన్స్ తీసుకుని అలా ఏమైనా పాటించాలి అంటారా? నో, యాక్చువల్గా బ్రెస్ట్ ఫీడ్ అనేది ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద డెలివరీ. బ్రెస్ట్ మిల్క్ అనేది ఏజ్ రిలేటెడ్ అయితే లేదు. ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ డెఫినెట్లీ. బట్ ద థింగ్ ఈజ్ ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఫెర్టిలిటీ ఇష్యూస్ చాలా డెవలప్ అవుతాయి. సో మనకి మెంటల్గా వీఆర్ నాట్ రెడీ టు గెట్ మ్యారీడ్, కానీ ఫిజికల్గా అవ్వాల్సిన ఏజింగ్ అయితే అయిపోతూ ఉంటుంది. సో our system is in such a way that we have to we should be aging. At one day we have to take our way. Okay, so our internal body will be working and it goes on according to its predetermined genes and predetermined structure. So మనకి హార్మోన్స్ అన్నీ కూడా మన ఇంటర్నల్ స్ట్రక్చర్స్ కూడా పుట్టినప్పటి నుంచి ఒక పీక్కి వెళ్తాయి. ఆ తర్వాత ర్యాపిడ్ మేబీ ఒక ఫాల్ ఉండాలి. అది సృష్టి, మన లైఫ్ అంతే. సో మనకి డిజైన్ చేసినప్పుడు బర్త్, చైల్డ్హుడ్, మ్యారిటల్ ఏజ్ ఆర్ రిప్రొడక్టివ్ ఏజ్, ఆ తర్వాత రిప్రొడక్టివ్ ఏజ్ అయిపోయిన తర్వాత మన ఫ్యామిలీ ఏజ్, ఆ తర్వాత ఓల్డ్ ఏజ్ అనేది ఉంటుంది. ఈ రిప్రొడక్టివ్ ఏజ్ని క్రాస్ చేసి మనం పెళ్లి చేసుకుంటూ ఉన్నాము. సో మీ బాడీలో జరగాల్సిన చేంజెస్ అవి జరుగుతూ ఉన్నాయి, బట్ యు ఆర్ మెంటల్లీ నాట్ మ్యాచింగ్ విత్ దట్. సో ఈ రిప్రొడక్టివ్ ఏజ్లో అవి ఎందుకు ఆ పర్టికులర్ ఏజ్లో చేసుకోవాలి పెళ్ళి అని అంటే,
మనకి ఒక 10 years వాడు పరిగెట్టే దానికి ఒక 20 years వాడు పరిగెట్టే దానికి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు? వీడికి అంతే స్ట్రెంగ్త్ ఉంటుంది, 20 years వాడికి ఇంకా స్ట్రెంగ్త్ ఉంటుంది. దట్ ఈస్ ద సింపుల్ లాజిక్. ఆ 25 years ఇన్ అండ్ అరౌండ్ ఉన్న ఎగ్ క్వాలిటీ 30 నుంచి 35 years ఉన్న వాళ్ళ ఎగ్ క్వాలిటీ డిఫరెంట్గా ఉంటుంది. సో అట్లనే సిమెన్ కూడా అట్లనే ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ టైంలో మనకి ప్రెగ్నెన్సీ వస్తే మన బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, 30 నుంచి 35 years ఆర్ ఇన్ అండ్ అరౌండ్ అబౌవ్ 30 నుంచి వచ్చేటప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మన బాడీ డిఫరెంట్గా రెస్పాన్స్ అవుతుంది. సో అట్లా అందువల్లనే ఫెర్టిలిటీ ఇష్యూస్ హ్యావ్ బికమ్ దిస్ నెంబర్. మనం ఒక 10-15 years బ్యాక్ అయితే మేబీ హైదరాబాద్ అంతటికి ఒకటో రెండో ఫెర్టిలిటీ. ఇప్పుడు ఎవ్రీ స్ట్రీట్ హ్యాస్ ఎ ఫెర్టిలిటీ సెంటర్. వై? మన పాపులేషన్ పెరుగుతుంది, దాన్ని బట్టి డెఫినెట్గా నీడ్ పెరగచ్చు. బట్ దీస్ మెనీ ఫెర్టిలిటీ సెంటర్స్ ఆర్ కమింగ్. వై? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఫెర్టిలిటీ ఇష్యూస్. దట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఏజ్ ఎట్ వేర్ వీఆర్ గెటింగ్ మ్యారీడ్. సిమెన్ కానీ ఓమ్ కానీ మంచిగా వర్క్ చేస్తే బాడీ మంచిగా వర్క్ చేస్తుంది, ఎవ్రీథింగ్ గో స్మూత్. వన్స్ వీ క్రాస్ దట్ పీరియడ్ ఫెర్టిలిటీ స్టార్ట్స్ కమింగ్ డౌన్, క్వాలిటీ ఆఫ్ ఎగ్ కమింగ్ డౌన్, కమ్స్ డౌన్. ఆ టైం అప్పుడు ఫెర్టిలిటీ అవ్వదు, వచ్చిన కన్సీవ్ అవ్వటం కష్టము, కన్సీవ్ అయినా క్యారీ చేయటం కష్టం, క్యారీ చేసిన మన బాడీ కూడా ఆటోమేటిక్గా అప్పటికి జరగాల్సిన డ్యామేజెస్ జరిగిపోతూ ఉంటాయి. మనకు అప్పటికి 30s and 40s ఆర్ ద ఏజ్ వేర్ బీపీ హిట్ అవుతూ ఉంటుంది, డయాబెటీస్ వస్తూ ఉంటుంది, బాడీ మజిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోతూ ఉంటుంది. దట్ ఈస్ ద ఏజ్ వేర్ వీ షుడ్ బీ ప్లానింగ్ అవర్ రిటైర్మెంట్. if that age, if you start planning about your pregnancy and your children's ఇది కష్టం. వాళ్ళు పెరిగేటప్పటికీ మనం వాళ్ళకి యూజ్ అవుతామా, మనం వాళ్ళకి బర్డెన్ అవుతామా అనే సిచ్యువేషన్ విల్ బీ అ డిఫరెంట్ థింగ్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మన యాక్సెప్టెన్స్, మన చదువు, మన ఎడ్యుకేషన్, మన సెటిల్మెంట్ డెఫినెట్గా మ్యాటరే. ఇప్పుడున్న అవేర్నెస్కి, ఇప్పుడున్న నీడ్స్ బట్టి, ఇప్పుడున్న సోషల్ లైఫ్ బట్టి ఎవ్రీబడి నీడ్స్ ఇండివిజువాలిటీ, ఎవ్రీబడి నీడ్స్ ఫైనాన్షియల్ independence, everybody needs a kind of social life. Deento they are trying to spend more time on these and they are trying to postpone their marital age. Maybe this is what happening, but internally what the body should undergo, that is happening. So that is where we are lagging. చేంజెస్ అవుతూనే ఉంటాయి, బట్ మన డెసిషన్స్ ని బట్టి మనం ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం. సో అలానే ఇప్పుడు లాస్ట్ సెకండ్ క్వశ్చన్, లైక్ మన బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు యూజువలీ పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ దే కీప్ సజెస్టింగ్ ప్రెగ్నెన్సీ ఫేజ్లో కూడా ఇలాంటి ఫుడ్స్ తింటే మంచిది, అలాంటి ఫుడ్స్ తింటే మంచిది అని. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? లైక్ కెన్ యూ లిస్ట్ డౌన్ ఎనీ 5 foods which would help mother and the baby? Or first is adequate hydration. First is water. ఎందుకు అని అంటే బ్రెస్ట్ మిల్క్ అంతా కూడా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లిక్విడ్ కంటెంట్. ద మోర్ యూ హైడ్రేట్ యువర్ సెల్ఫ్, దట్ గుడ్ ద బ్రెస్ట్ మిల్క్ విల్ బీ. The more you eat high protein diet, high vitamin rich diet, that will be excreted, that will be secreted through breast milk to the baby will be that fit. And బేబీకి ఏమేమి ఇమ్యూనోగ్లోబులిన్స్ కావాలి, ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ ఏం కావాలి అనేది మన నుంచే వెళ్తుంది. ఇఫ్ యు ఆర్ ఇమ్యూన్, ఇఫ్ యు ఆర్ హెల్దీ, ద బేబీ విల్ బి గెటింగ్ హెల్దీ ఫుడ్. సో దానికి తగ్గట్టుగానే మంచిగా ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. Protein diets, if you are a vegetarian, there are n number of proteins. If you are a non-vegetarian, everywhere is a protein. Okay, and దానికి తగ్గట్టుగా కార్బోహైడ్రేట్ డైట్ ఈ స్టేజ్లో చాలా వరకు తగ్గించుకుంటే బెటరు. ఎందుకు అని అంటే కార్బోహైడ్రేట్ డైట్ ఈ ప్రెగ్నెన్సీ వాళ్ళకి, ఈ డెలివరీ వాళ్ళకి అంత మంచిది కాదు, సూట్ కాదు. డైజెషన్ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి, నార్మల్ లాగా గట్ మోటిలిటీ ఉండదు. సో వాళ్ళకి కార్బోహైడ్రేట్ తగ్గించుకోవటము అండ్ ఎక్కువ ప్రోటీన్, యాజ్ ఏ సెట్ ప్రోటీన్ ఫైబర్ తీసుకోవటము, మల్టీవైటమిన్ ఫుడ్ అంటే ట్యాబ్లెట్స్ కాదు, నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కలర్డ్ వెజిటబుల్ ఫుడ్స్ లైక్ క్యారెట్, బీట్రూట్, వాటితో పాటు మంచి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకుంటుంటే సెట్ అవుతూ ఉంటుంది. అండ్ దీంతో కాకుండా మన పెద్దవాళ్ళు చెప్తారు చాలామంది, ఏమన్నా మునక్కాడలు తినాలి, ఇంకేదో తినాలి. తినడంలో ఏం తప్పలేదు.
ఏ ఫుడ్ అయినా తినటంలో తప్పలేదు. ఓన్లీ థింగ్ ఈజ్ డూ నాట్ అవాయిడ్ ఎనీథింగ్ థింకింగ్ దట్ దిస్ ఎఫెక్ట్స్ ఆర్ బ్రెస్ట్ మిల్క్. తినటంలో అయితే తప్పలేదు. వాట్ ఎవర్ ఆర్ ఎల్డర్స్ ఫుడ్, మంచిగా తినటం, వాక్ చేయటం, మంచిగా వాటర్ తాగడం, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అడిక్వేట్. ఓకే. సో లాస్ట్గా ఎనీ సజెషన్స్ యూ వుడ్ వాంట్ టు గివ్ టు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఆర్ ఇన్ జనరల్ ఎవ్రీ వన్ టు నార్మలైజ్ బ్రెస్ట్ ఫీడింగ్? బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది చాలామందికి తెలియక, కొంతమంది పాపం వర్కింగ్ విమెన్ ఉంటారు, వాళ్ళందరికీ పాపం ఎట్లా బ్యాలెన్స్ చేయాలో తెలియక, మేబీ వర్క్ రెజ్యూమ్ చేయాలనో ఇంకేదోనో తెలియక చాలా సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా బ్రెస్ట్ మిల్క్ మీరు ఎంత కాలం ఇవ్వాలంటే అంత కాలం ఇవ్వండి, బట్ మినిమం 6 months ఈజ్ మ్యాండేటరీ. అబోవ్ అండ్ దట్ మీరు కంఫర్టబుల్ అయితే యూ కెన్ ఫీడ్ ద బేబీ యాజ్ లాంగ్ యాజ్ యూర్ కంఫర్టబుల్, బట్ ఆఫ్టర్ అన్ ఇయర్ మీరు కన్సిడర్ చేయండి, యూ బెటర్ స్టాప్ ఇట్. బికాస్ ఆఫ్టర్ దట్ ఇవ్వాలి అని అనుకుంటే తప్పైతే లేదు, ఆ తర్వాత నీడ్ అంత అవసరం ఉండదు. సో బేబీకి సైకలాజికల్గా యూనో, అండ్ తర్వాత న్యూట్రిషనల్ వైజ్గా అండ్ మిగిలిన ఇష్యూస్ వైజ్గా అంత అవసరం ఉండదు. సో 1 year 6 years వరకు డెఫినెట్గా అండి, 1 year వరకు మీరు ఆప్షనల్ పెట్టుకోండి. అండ్ అవసరమైన టైంలో వీనింగ్ స్టార్ట్ చేయండి. మీరు 1 year తర్వాత కూడా నేను ఇంకా బ్రెస్ట్ మిల్క్ ఇస్తాను, నా బేబీకి ఏమి ఇవ్వడం అనడం కూడా తప్పు. 6 months లోపు నా బేబీకి అన్నీ ఇచ్చేస్తాను అనటం కూడా తప్పు. సో టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ టైంకి ఏది చేయాలి అదే చేయాలి. ఇంకా వర్కింగ్ విమెన్ అంటారా, వాళ్ళకి ఈ మధ్యకాలంలో మంచి బ్రెస్ట్ పంప్స్, మంచి మోడ్స్ వచ్చేసినాయి. మీరు బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేయండి. యూ క్యాన్ కీప్ ద బ్రెస్ట్ మిల్క్ ఇన్ ఎ నార్మల్ టెంపరేచర్ ఫర్ 4 hours, ఇన్ ఎ రిఫ్రిజిరేటర్ ఫర్ మినిమమ్ టు 8 hours. మరి ఫ్రీజ్ చేసుకుంటే మంచిగా మంత్స్ టుగెదర్ స్టోర్ చేసుకోవచ్చు. వెన్ ద బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ఎక్సెస్, యూ ఎక్స్ప్రెస్ ద బ్రెస్ట్ మిల్క్, యూ స్టోర్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే. అండ్ తీసిన తర్వాత చక్కగా హీట్ లై చేయొద్దు, లెట్ ఇట్ సెటిల్ టు అ రూమ్ టెంపరేచర్. వచ్చిన దాకా చక్కగా అదే బ్రెస్ట్ మిల్క్ ఇవ్వండి. అది చక్కగా అది అలా చేస్తున్నప్పుడు ఇన్ కేస్ సిట్యువేషన్స్ అందరికీ కోఆపరేటివ్గా ఉండకపోవచ్చు, అదే బ్రెస్ట్ మిల్క్ని చక్కగా మీరు గిల్ట్ ఫీల్ అవ్వనక్కర్లేదు. బ్రెస్ట్ మిల్క్ ఇవ్వట్లేకపోతున్నాను, బేబీ కూడా ఇబ్బంది పడుతూ మదర్ మిల్కే తాగుతుంది కాబట్టి. సో ఏదైనా కానీ బ్రెస్ట్ మిల్క్ని, అసలు బ్రెస్ట్ మిల్క్ మించిన కంఫర్టే లేదు గట్టిగా మాట్లాడితే. యూ క్యాన్ క్యారీ ద బేబీ వేర్ ఎవర్ యూ వాంట్ బ్రెస్ట్ మిల్క్ ఫీడ్ అయితే. అదే ఈ టాప్ ఫీడ్ అనుకోండి, అది దానంత పెంట ఇంకోటి ఉండదు. మనం వెళ్తున్నామంటే మన వెనకాతలో ఒక పెద్ద బ్యాగేజ్ రావాలి, బ్రెస్ట్ ఫీడ్ ఆ బాటిల్స్ రావాలి, ఆ డబ్బాలు రావాలి, అండ్ తర్వాత ఆ వాటర్ బాయిలింగ్ వాటర్ కావాలి, అండ్ తర్వాత అవి క్లీన్ చేసేదానికి ఆ స్టెరిలైజర్లు కావాలి. ఆ పెంట అంతా ఎందుకు, 5 నిమిషాలు పక్కన కూర్చొని బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేసి నువ్వు మంచిగా ఒక గ్లాస్ తాగితే అయిపోయాయి. దాని బదులు ఇది ఈ సోదంతా ఎందుకు? అండ్ దట్టు ఈ బ్రెస్ట్ మిల్క్ పౌడర్స్, ఈ ఫార్ములా ఫీడ్స్ చాలా 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 కాస్ట్లీ. దట్ ఈజ్ ఆల్ అ కైండ్ ఆఫ్, డెఫినెట్లీ అవసరమైన వాళ్ళకి దే ఆర్ హెల్ప్ఫుల్, నేను కాదని అనను. దే ఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ అవర్ మైండ్ సెట్. అది కమర్షియల్. దాంట్లో ఈ ఉండే న్యూట్రిషన్ డెఫినెట్గా బేబీకి అవసరమే. నువ్వు ఫీడ్ చేయలేకపోతే దెర్ ఇస్ నో అదర్ గో. మన ఈ ల్యాక్, మనకి ఏదైతే ఈ బ్రెస్ట్ మిల్క్ ల్యాక్ అయితే ఏదైతే ఉందో దాన్ని దే ఆర్ కమర్షియలైజింగ్ ఇట్. దాన్ని అంత అవసరం లేదు. వాడిని ఎవరినో పెంచి పోషించాల్సిన అవసరం లేదు, నీ బేబీని పెంచి పోషించుకో. ఈవెన్ నువ్వు 6 months పాటు బ్రెస్ట్ మిల్క్ ఇచ్చినావు అంటే యూ ఆర్ గివింగ్ ఎ కైండ్ ఆఫ్ ఇమ్యూనిటీ ఫర్ ద బేబీ ఫర్ యువర్ లైఫ్ టైం. ఎందుకనంటే బ్రెస్ట్ మిల్క్లో నువ్వు ఫార్ములా ఫీడ్లో అన్నీ కొనుక్కోవచ్చు. నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ తిరిగేసి లైక్ మేబీ నువ్వు నీ బేబీని యూనో నానీకో వాళ్ళకి ఎవరికి అప్ చెప్పి ఫీడ్ ఇప్పించవచ్చు. మంచి కాస్ట్లీ బ్రెస్ట్ మిల్క్ తెప్పించి, ఐ మీన్ ఏమనాలి, కాస్ట్లీ ఫీడ్ పెట్టచ్చు. బట్ ఇమ్యూనోగ్లోబులిన్స్ యూ కెనాట్ బై ఫ్రమ్ నోవేర్. ఇమ్యూనోగ్లోబులిన్స్ ఓన్లీ ఎ మదర్ క్యాన్ గివ్. అసలు ఏమి తల్లకిందులుగా తపస్సు చేసినా నువ్వు ఇమ్యూనోగ్లోబులిన్స్ ఎక్కడి నుంచి తేలాము. ఇఫ్ యూ ఫీడ్ ద బేబీ విత్ యువర్ బ్రెస్ట్ మిల్క్, ఇమ్యూనోగ్లోబులిన్స్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు ద బేబీ అండ్ దట్ కైండ్ ఆఫ్ గివ్స్ ఇమ్యూనిటీ ఫర్ ద బేబీ ఇన్ ద ఇనీషియల్ ఫేజెస్ విచ్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అ లైఫ్ టైమ్ బ్యాలెన్స్ ఫర్ దర్ లైఫ్. సో అంత కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ఇస్తున్నావు, అంత కైండ్ ఆఫ్ హెల్త్ ఫర్ లైఫ్ టైమ్ ఇస్తున్నప్పుడు వై ఆర్ యూ థింకింగ్ అబౌట్ ద బ్రెస్ట్ మిల్క్? దట్ ఈస్ ద మోస్ట్ బూన్ వాట్ ద గాడ్ హ్యాస్ ఎవర్ గివెన్ టు యూ. వై డోంట్ యూ యూటిలైజ్ ఇట్? మనం ఉన్నదాన్ని వదులుకొని లేని దానికోసం ఎందుకు స్ట్రగుల్ అవ్వాలి?
సింపుల్ లాజిక్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ షేరింగ్ ఆల్ దీస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో అది చూసారు కదా ఈరోజు డిస్కషన్, బ్రెస్ట్ ఫీడింగ్ ఒక ఇంపార్టెన్స్ అండ్ దాని స్టిగ్మాని ఎలా బ్రేక్ చేయాలి. అది యాక్సెప్టెన్స్ ఫస్ట్ అండ్ మైండ్ సెట్ చేంజ్తోనే వీ కెన్ నార్మలైజ్ ద సిచ్యువేషన్ ఫర్ ఆల్ ద ఉమెన్ ఇన్ ద సొసైటీ. సో పబ్లిక్ ప్లేసెస్లో కూడా మీకు వీలైతే సపోర్ట్ చేయండి, కానీ వియర్డ్గా ఆక్వర్డ్గా డిస్కంఫర్ట్ సిచ్యువేషన్ మటుకి ఉమెన్కి క్రియేట్ చేయకండి. So keep watching Pragati Media for more such informational discussions and videos. Thank you.